హలో అండి, ఈరోజు డే 20 లంచ్ బాక్స్ రెసిపీ హెల్తీగా హై ప్రోటీన్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈరోజు లంచ్లోకి రాజ్మా కట్లెట్స్ అలాగే గ్రీన్ సాస్ కూడా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే రాజ్మాని రాత్రంతా నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకున్న తర్వాత 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని అందులోనే ఇట్లా పీల్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోస్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ మకానాన్ని తీసుకొని ఇలా చేత్తో నలిపితే క్రంచీగా అవ్వాలండి. సో అంతవరకు వేయించుకొని అందులోనే ఒక 1/2 కప్ వరకు ఓట్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కుక్ చేసుకున్న రాజ్మా అండ్ స్వీట్ పొటాటోని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. సో మొత్తాన్ని కూడా స్మాష్ చేసుకొని మీకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర వేసుకున్నానండి. మీకు నచ్చితే ఇక్కడ స్వీట్ కార్న్ లేదంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం పన్నీరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినంత సాల్ట్, మనం గ్రైండ్ చేసుకున్న మకానా పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా 3 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు. సో ఈ మిక్స్చర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెం పడతాయండి, ఒక 2-3 స్పూన్స్ అయితే పడుతుంది, వాటర్ ఎక్కువ పట్టదు. సో ఇట్లా కొంచెం వాటర్ చేయి తడుపుకుంటూ వేసుకుంటూ ఇట్లా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. సో పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్లెట్ లాగా రెడీ చేసుకోవాలండి. సో సేమ్ ఇలాగే అన్నిటినీ కూడా కట్లెట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీటిని గీతో రోస్ట్ చేసుకుందామండి. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. సో 1 by 1 యాడ్ చేసుకుంటూ రెండు వైపులా కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. సో రెండు వైపులా ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ రెండు వైపులా కూడా సెస్మే సీడ్స్తో స్ప్రింకిల్ చేసుకోవచ్చు అండి, ఆప్షనల్ అండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హై ప్రోటీన్ రాజ్మా కట్లెట్స్ రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కసురుకొని కనుబొమ్మలో కలహము